నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృష్ణ ప్రభాకర్. నేను టీఎక్స్ హాస్పిటల్స్లో లీడ్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. మే 2 ఇంటర్నేషనల్ స్కర్వీ అవేర్నెస్ డేగా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. స్కర్వీ అనేది ఒక ఓల్డ్ టైమ్ డిజీజ్ అండి. అంటే చాలా పురాతనమైన డిజీజ్. అంటే ఇక మాట్లాడాలనుకుంటే 1500 BC నుంచి ఈ పర్టికులర్ డిజీజ్ ఎగ్జిస్టెన్స్లో ఉందండి. స్కర్వీ అంటే ఇది ఒక వైటమిన్ డెఫిషియన్సీతో వచ్చే డిజీజ్. వైటమిన్ సి, దాని కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల ఈ పర్టికులర్ వ్యాధి వ్యాపిస్తుంది. స్కర్వీలో మనం చూడాల్సిన ముఖ్య సిమ్టమ్స్ ఏంటి అంటే, ఒకటి కామన్గా పేషెంట్స్ బ్లీడింగ్ గమ్స్, అంటే చిగురులోంచి రక్తం గారును రావడము, వూండ్ హీలింగ్ పూర్గా ఉండడము, దెబ్బ తగిలినప్పుడు అది మారడానికి చాలా టైం పట్టడము, అండ్ ఇక సివియర్ కేసెస్లో అయితే మ్యాసివ్ ఇంటర్నల్ బ్లీడింగ్, కళ్ళల్లో నుంచి కానీ ఇంటెస్టైన్స్లో కానీ కడుపులో కానీ సివియర్గా బ్లీడింగ్ అవ్వడము. ఈ పర్టికులర్ డిజీజ్కి ఒక మంచి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఉందండి. పూర్వంలో ఎవరైతే ఈ సెయిలర్స్, అంటే ఎక్కువ రోజులు సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు, వాయేజర్స్ కానీ అడ్వెంచర్స్ చేసేవాళ్ళు, ఆ టైంలో ఆ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఫుడ్ సరిగా లేక, ఎస్పెషలీ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే సింపుల్ ఫ్రూట్స్ డెఫిషియన్సీ కారణంగా ఈ డిజీజ్ని కనుక్కున్నారు. సో ఇది ఒక హిస్టారికల్ డిజీజ్ లాగా చెప్పుకోవచ్చు మనము. ఇది ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఈ మధ్యకాలంలో ఈ డిజీజ్ చాలా తగ్గిపోయింది. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ఎస్పెషలీ డెవలప్డ్, అంటే మంచి ఎకనామికల్ సౌండ్ ఉన్న నేషన్స్లో కూడా ఈ స్కర్వీ అనేది మళ్ళీ మనం చూస్తూ ఉన్నాము. ఈ పర్టికులర్ డిజీజ్ ఎస్పెషలీ పెద్దవాళ్ళల్లో ఎవరైతే సరిగ్గా తినలేకపోతున్నారో, సరిగ్గా కేర్ లేదు, న్యూట్రిషన్ సరిగా లేదో, వీళ్ళల్లో ఎక్కువగా ఈ డిజీజ్ మళ్ళీ చూస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే ఈ చిన్నపిల్లలు ఆటిజం డిజార్డర్కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, వేరియస్ అదర్ మెంటల్ అండ్ సైకలాజికల్ డిజార్డర్స్కి గురైన వాళ్ళు, వీళ్ళల్లో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఈ పర్టికులర్ డిజీజ్ స్కర్వీ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాము. ఈ పర్టికులర్ డిజీజ్ స్కర్వీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఈజీ. క్లినికల్గా పేషెంట్ చెప్పే హిస్టరీ బట్టి, క్లినికల్ సిమ్టమ్స్ బట్టి మనం డయాగ్నోసిస్ చేసేయచ్చు. Treatment is very easy. All we have to do is supplement with vitamin C injections or tablets, or supplement with vitamin C rich fruits. అంటే మన సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ, లెమన్స్ కానీ, బత్తాయిలు కానీ, ఇవన్నిటిలో వైటమిన్ సి అనే పదార్థము ఎక్కువగా ఉంటుంది. అవి తినడం వల్ల ఈ డిజీజ్ని ట్రీట్ చేయొచ్చు, రాకుండా కూడా కాపాడవచ్చు. థ్యాంక్ యూ.